నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మరి ముఖ్యంగా మేడిగడ్డ మీద ఎన్ని ఆరోపణలు చేయాలనో, ఎంత దుష్ప్రచారం చేయాలనో అంత దుష్ప్రచారం, అన్ని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, చాలామంది నాయకులు కానీ, కొంతమంది మేధావి ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు అదే మేడిగడ్డ మీద ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి అప్డేట్ వచ్చింది. ఎవరెవరైతే తప్పుడు ప్రచారాలు చేసిరో, ఎవరెవరైతే అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసిరో వారందరికీ ఈ వార్త, ఈ విషయము చెంపపెట్టు లాంటిది అనమాట. ఒక చెంప మీదకి వెళ్ళి వేసినట్టు, గట్టిగా మాట్లాడాలంటే చెప్పు తీసుకొని కొట్టినట్టే. ఇంకా అంత అద్భుతమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఏమైందంటే మేడిగడ్డ సేఫ్ ఏదైతే కుంగిపోయిందో, ఆ కుంగిపోయినటువంటి బ్లాక్ ఏదైతే ఉందో 7వ బ్లాకు, అది కూడా సేఫే అని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను, రిపోర్ట్లను ఎన్డీఎస్ఏకు పంపిస్తూ ఉన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి కూడా పంపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త ఇలా ప్రధాన పత్రికల్లో మెయిన్ పేజీలో ఎక్కడ కనపడలేదు. కానీ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక లోపల ఎన్నో పేజీలో అంటే అది 13వ పేజీలో, మీరు ఒకసారి ఇక్కడ చూడండి. 13వ పేజీలో ఇట్లా కిందికి పోతే ఈ లెఫ్ట్ సైడ్లో ఒక గిత్తత ఇలా కనపడుతుందా? ఇది పెద్ద వార్త కూడా కాదు, మళ్ళీ చిన్న బాక్స్ ఐటెం లెక్క ఇక్కడ రాసిరు. ఇంకో ఇది మీరు ఒక్కసారి చూడండి, దీన్ని క్లిక్ చేద్దాం. లేకపోతే ఇట్లా రాసిరు, చిన్న ఐటమ్ అనమాట. మేడిగడ్డ 7వ బ్లాకు రోజువారీ రీడింగ్ కూడా తీస్తూ ఉన్నారు. 2 వారాలకోసారి ఎన్డీఎస్ఏకు నివేదిక. కుంగిన బ్లాక్ను కాపాడుతోంది గ్రౌంటింగే. సో ఆ బ్లాక్ ఏం ప్రమాదం లేదు. ఫస్ట్ ఈ వార్త చదివిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో ప్రతిరోజు లెవెల్స్ రీడింగ్ను తీసుకుంటున్నారు. మిగతా బ్లాకుల్లో 2 వారాలకు ఒకసారి రీడింగ్ నమోదు చేస్తున్నారు. ఈ రీడింగ్లన్నింటినీ ప్రతి 15 రోజులకు ఒకసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి, ఎన్డీఎస్ఏకి పంపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. రోజువారీ రీడింగ్లో ఎలాంటి వ్యత్యాసాలు రావడం లేదని అంటున్నారు. అయితే 7వ బ్లాక్కు గ్రౌంటింగ్ చేయడం వల్లే వరదను తట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. గ్రౌంటింగ్ చేపట్టకపోతే ఆ బ్లాక్ మరింత కుంగుబాటుకు గురయ్యేదని అంటున్నారు. బ్యారేజీ కుంగినప్పటి నుంచి 2 ఏళ్లలో 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్ళగా అందులో సగానికి పైగా వరద 7వ బ్లాక్ మీదుగానే వెళ్ళినప్పటికీ స్ట్రక్చర్లో ఏ మాత్రం కదలిక లేకపోవడం గమనార్హం. 2023 అక్టోబర్ 21న ఈ బ్లాకు కుంగుబాటుకు గురికాగా ఆ మరుసటి రోజు నుంచే నిల్వ ఉన్న నీటితో పాటు వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు పంపిస్తున్నారు. 2 ఏళ్ల వ్యవధిలో 5675 టీఎంసీల నీరు దిగువకు వెళ్ళగా సగానికి పైగా నీరు ఈ కుంగినటువంటి 7వ బ్లాక్ మీదుగానే వెళ్ళింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు చేసినటువంటి గ్రౌంటింగే దాన్ని గట్టెక్కించిందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఇది. ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో, ఇది మేడిగడ్డ బ్యారేజ్ ఇట్లా ఉంది అనుకుంటే మొత్తము ఉన్నటువంటి బ్లాక్లల్లా ఈ 7th బ్లాక్ ఏదైతే ఉందో, ఈ 7th బ్లాక్లో 2 పియర్స్ కుంగినాయి. ఆ కుంగిన దగ్గర నుంచే వరద ఎక్కువగా పోతా ఉన్నది. అయితే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఇది ఎన్నో నెల? ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఇంకొక అక్టోబర్ వచ్చిందంటే 2 ఏళ్ళు అవుతాయి. అక్టోబర్ 21 వచ్చిందంటే 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 సంవత్సరాల గ్యాప్ లోపల ఇక్కడి నుంచి, ఈ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దాదాపు 5657 టీఎంసీలు ఈ మేడిగడ్డ నుంచి పోయినాయి. కానీ ఈ కుంగిపోయినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ కుంగిపోయినటువంటి స్ట్రక్చరు ఎక్కడ కూడా చిన్నగా కూడా మళ్ళీ డ్యామేజ్ కాలేదు. ఏ మాత్రం కూడా మళ్ళీ కుంగుబాటుకి ఇంకా గురి కాలేదు. దానికి కారణం ఏంది? గ్రౌంటింగ్ చేసిరు కాబట్టి ఎక్కడ కూడా కుంగుబాటుకి గురి కాలేదు. అంటే కొంత రిపేర్ చేసిరు లైట్గా. ఇంకా పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తే దానికి ఏం కాదు. కానీ మన కాంగ్రెస్ నాయకులు ఏం చేసిర్రు? అది రిపేర్కే పనికిరాదు, 1,00,000 కోట్లు మొత్తం కొట్టుకపోయినాయి. నిన్న కూడా మాట్లాడండి మన ముఖ్యమంత్రి గారు సూర్యాపేట తుంగతుర్తి సభలో, నిన్న కూడా 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి, మునిగిపోయినాయి అని చెప్పేసి. కానీ ఇవాళ పత్రికలో వచ్చినటువంటి వార్త ఏంటిది? అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది? ఈ మొత్తం పియర్స్ నుంచి, మేడిగడ్డ నుంచి ఎన్ని నీళ్ళు పోతున్నాయి అనేది బేసిక్గా వారానికి ఒకసారి రిపోర్ట్ తీసుకుంటారంట. కానీ ఈ 7వ బ్లాక్ నుంచి పోయేటువంటి వరదకు సంబంధించినటువంటి వాటర్ రీడింగ్ ఏదైతే ఉందో, ఆ రీడింగ్ ఏ రోజుకి ఆ రోజు తీస్తూ ఉన్నారు. ఏమన్నా కుంగుబాటు జరిగిందా, ఏమన్నా అవకతవకలు జరుగుతూ ఉన్నాయా, ఏమన్నా హెచ్చుతగ్గులు ఉన్నాయా అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు
ఈ 7వ బ్లాక్ సంబంధించినటువంటి రీడింగ్ తీస్తూ ఉన్నారు. ఈ రీడింగ్ తీసి 15 రోజులకు ఒకసారి ఎన్డీఎస్ఏకి పంపిస్తూ ఉన్నారంట. అక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు కూడా లేదు, బ్యారేజ్కి ఎలాంటి ప్రమాదం లేదు, బ్యారేజ్ చాలా బలంగా ఉన్నది, ఎలాంటి కుంగుబాటు కూడా జరగలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అక్కడ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలో అర్థమైపోతా ఉన్నది. ఆ రోజు బ్యారేజ్ కుంగినప్పుడు 2023 అక్టోబర్ 21వ తారీఖు నాడు కుంగినప్పుడు 2 లక్షల క్యూసెక్కుల వాటర్ ఫ్లో కిందికి వదిలిపెట్టారు. ఆ ఫ్లో మొత్తం వదిలేసారు. సేమ్ ఇప్పుడు కూడా అంతే, లక్షల క్యూసెక్ల వాటర్ పోతా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తము బ్లాక్లో పోయేదానికంటే కూడా ఇక్కడ నుంచి పోయేది ఎక్కువ. మొత్తం అన్ని బ్లాక్లలో పోయే వరద ఎంత పోతుందో అందులో సగం ఇందులోకి వెళ్ళే పోతా ఉన్నది, 7వ బ్లాక్ నుంచే పోతా ఉన్నది. కానీ మన కాంగ్రెస్, మన ప్రభుత్వం కానీ మన బీజేపీ నాయకులు కానీ ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారు? మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయింది. ఒక మేడిగడ్డనే కాదు, అన్నారాన్ని కూలగొట్టాలి, సుందిలను కూలగొట్టాలి, అన్నిట్లను కూలగొట్టాలని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సోయిలోకి రావాలి. మేడిగడ్డను రిపేర్ చేసి ఉంటే ఇప్పటికి మనం 2 పంటలకు నీళ్ళు ఇచ్చుకునే వాళ్ళం. అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో రిపేర్ చేసే అవకాశం ఉండే వీళ్ళు అధికారంలోకి డిసెంబర్లో వచ్చారు. సరే, డిసెంబర్ మొత్తం వదిలేసినా కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, మళ్ళీ జూన్, జూలైలో వర్షాలు పడతాయి. ఈ 5-6 నెలల్లో వీళ్ళు రిపేర్ చేస్తే రిపేర్ అయిపోతుండే. మేడిగడ్డ ఇప్పుడు ఆ 2 పియర్స్ కేవలం గ్రౌండింగ్ చేసినందుకే అక్కడ ఏమాత్రం కూడా ఇంకా కుంగుబాటు కాలేదు, అట్లా ఎట్లా ఉందో అట్లనే ఉందని చెప్పేసి నివేదికలు వస్తున్నాయంటే వీళ్ళొకళ్ళు ఈ 5 నెలల్లో మొదటి 5 నెలల్లో రిపేర్ చేసి ఉంటే ఇప్పుడు మనకు మంచిగా మనం పంటలకు నిలుచుకునేటువంటి అవకాశం ఉంటుండే. ఇప్పటికి చూడండి, మొత్తం ప్రాణహిత నది పొంగి పొర్రుతా ఉన్నది. అక్కడ ప్రాణహిత నది కలిసిన తర్వాత గోదావరి పరుగులు పెడతా ఉన్నది. కానీ పైన మాత్రము మధ్య గోదావరిలో మాత్రం నీళ్లు లేవు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏ రకంగా కుట్రపూరితంగా, కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నదో కాళేశ్వరం పట్ల, మేడిగడ్డ పట్ల. ఇప్పుడు ఏంటంటే మేడిగడ్డ, కాళేశ్వరం ఇవి ఆన్ చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది, కేసీఆర్ను గుర్తు చేసుకుంటారని చెప్పేసి దాన్ని మొత్తానికే పడా పెడతా ఉన్నారు. ఇదే మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇందులో చాలా క్లియర్గా చెప్పిరు. ఇందులో చూడండి ఒకసారి, రోజువారీ రీడింగ్లో ఎలాంటి వ్యత్యాసం రావడం లేదని అంటున్నారంట. రోజువారీ రీడింగ్లో ఎట్లాంటి వ్యత్యాసం లేదు, ఎలాంటి కుంగుబాటు కానీ ఎట్లాంటి జరగడం లేదు. దాంతోపాటు ఇంకో ఇక్కడ గ్రౌండింగ్ చేపట్టకపోతే ఆ బ్లాక్ మరింత కుంగుబాటుకు అయ్యేది. గ్రౌండింగ్ చేపట్టి కాబట్టి నిలబడ్డది. మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంకా రిపేర్ చేసి ఉంటే ఇలా మంచిగా మనం నీళ్ళు ఎత్తిపోసుకుందాం. ఇంకో చూడండి, ఇక్కడ బ్యారేజ్ కుంగినప్పటి నుంచి 2 ఏళ్లలో లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్ళగా అందులో సగానికి పైగా వరద 7వ బ్లాక్ మీదుగానే పోతా ఉన్నాయి. లక్షల క్యూసెక్ల నీళ్ళు కిందికి పోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆ పోయేటువంటి వరదలో సగానికి పైగా ఈ 7వ బ్లాక్ మీదుగానే పోతూ ఉంటుంది. అంటే ఈ 7వ బ్లాక్ ఉన్న దగ్గర కొంత వరద ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇప్పటిదాకా ఆ బ్యారేజ్ మీదుగా ఈ 2 ఏళ్లల్లో 5657 టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయి. అయినా కానీ చెక్కు చెదరలే మేడిగడ్డ. సో అది మేడిగడ్డ గొప్పతనం. అయినా కానీ ఇంకా తప్పుడు ప్రచారం చేయాలి. మేడిగడ్డ కొట్టకపోయింది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఎట్లా అబద్ధాలు చెప్తారండి? అసలు అది పనికిరాదు, 1,00,000 కోట్లు కొట్టకపోయినాయి అని చెప్పేసి ప్రచారం చేశారు. అందుకే నేను మొన్ననే చెప్పినా, అంతకుముందు కూడా చెప్పినా, చాలాసార్లు చెప్పినా, కాళేశ్వరం మీద రాజకీయాలన్నీ తాత్కాలికమే. కాళేశ్వరం మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ తాత్కాలికమే. మేడిగడ్డ అడ్డం పెట్టుకొని కాళేశ్వరం మీద విష ప్రచారం చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పటాపంచలు అవుతాయి. దాని మీద కప్పుకున్నటువంటి విష మబ్బులన్నీ విచ్చుకుంటాయని చెప్పినాను. అలాగే కాళేశ్వరుడి సాక్షిగా కట్టినటువంటి కాళేశ్వరాన్ని దాని మీద మీరు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరెవడైతే విష ప్రచారం చేస్తారో వాళ్ళందరి భాగవతాలు వారందరివి ఆ దేవుడే చూసుకుంటూ తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఇప్పుడు అదే కాళేశ్వరుడు ఇట్లా వాస్తవాల రూపంలో బయటికి విషయాలను తీసుకొస్తూ ఉన్నారు. సో కాబట్టి మేడిగడ్డకి ఏం కాలే, దానిపైన ఉన్నటువంటి అన్నారానికి ఏం కాలే, సుందిలకు ఏం కాలే. మేడిగడ్డనే రిపేర్ చేస్తే నీళ్లు కిందికి పోవు, మనం మళ్ళీ వాడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి దాన్ని రిపేర్ చేస్తలేరు. అన్నారం సుందిళ్ళకేమో నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న కన్నెపల్లి నుంచి ఎందుకు ఎత్తిపోస్తారంటే ఇసుక దందా. మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఇసుక దందా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎవరు చేస్తూ ఉన్నారో తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ చెన్నూరులో ఇసుక దందా జోరుగా నడుస్తూ ఉన్నది, ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో జోరుగా నడుస్తూ ఉన్నది. ఆ బెల్ట్ మొత్తం బాగా జోరుగా ఇసుక దందా నడుస్తూ ఉన్నది. మరి మన మాత్యుల కోసం, అమాత్యుల కోసం, ఇసుక దందా కోసం ఆ బ్యారేజీలు నింపుతలేరు అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కాళేశ్వరం మీద వస్తున్నటువంటి విష ప్రచారాలన్నీ పటాపంచలు అవుతూ ఉన్నాయి.